అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ధుడు అయిన మా పరలోకపు తండ్రి, మీ ప్రేమ చేత కృప చేత ఎల్లప్పుడూ మమ్మల్ని కాపాడుతూ మీ దేవదూతల భద్రతలో మమ్మల్ని సురక్షితంగా ఉంచుతున్నందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి గూగుల్ మీట్ ద్వారా మరి మీ వాక్యాన్ని మరి అభ్యసించుటకు మరి మీ పిల్లలు ఆన్లైన్లో ఎదురు చూపిస్తున్నారు తండ్రి. మరి వారి ఆశకు తగినట్టుగా మంచి వాక్యాన్ని మరి మీ పిల్లలు నేర్చుకున్నట్లు మరి నా ద్వారా మీరు మంచి సంగతులు మరి తెలియజేయగలరని వేడుకుంటూ, మరి వింటున్నవారు కేవలం వినువారు మాత్రంగా ఉండక మరి చెప్పబడుతున్న మాటల్ని మరి శ్రద్ధగా విని మరి వారి జీవితాల్లో వాటిని అలవర్చుకున్నటకు సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు పాఠం మరి డిప్లొమా సెకండ్ ఇయర్లో మరి న్యూ సిలబస్ నుంచి దైవోగ్రతకు పాత్రులు ఎవరు అనే వాక్యాన్ని మనం తెలుసుకోబోతున్నాం. దైవోగ్రతకు పాత్రులు ఎవరు? ప్రియులారా, మరి ఈరోజు ఈ భూమి మీద నివసిస్తున్న యావత్తు ప్రపంచ మానవాళిలో సుమారు మరి ఉన్న జనాభా 750 కోట్ల మంది. మరి 750 కోట్ల మందిలో దేవుడు ఉన్నాడు అని నమ్మిన వారు సుమారుగా 98% వరకు ఉన్నారు. మరి ఇలా దేవుణ్ణి నమ్మమని అనుకుంటున్న మరి ప్రతి వారు కూడా దేవుని గురించి ఎంతవరకు తెలుసుకున్నారు, వాళ్ళకి దేవుడు అంటే ఏమర్థమైంది అనేది మనం ఒకసారి ఆలోచిస్తే, మరి ప్రతి వారు కూడా దేవుణ్ణి నువ్వు ఎందుకు నమ్ముతున్నావు అని ప్రశ్నిస్తే మరి వారు ఇచ్చే సమాధానం, దేవుడు మనల్ని రక్షిస్తాడు, దేవుడు మనల్ని మన అవసరతలను తీరుస్తాడు, మన కోరికలను తీర్చేవాడే దేవుడు అని దేవుని గూర్చి ఒక కోణంలోనే ఆలోచిస్తున్నారు ప్రతి వారు. దేవుడు అంటే కేవలం కోరికలు తీర్చేవాడు, అవసరాలకు ఉపయోగపడేవాడు అనే ఉద్దేశంతోనే మరి ప్రతివారు ఉన్నారు. కానీ మరి దేవునిలో ఉన్న అనేక రకమైన కోణాలు, ఆయనలో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఆయనకు కూడా కోరికలు ఉంటాయా, ఆయనకు కూడా మనసు అనేది ఉంటుందా, ఆయనకి కూడా ఒక సంకల్పం అనేది ఉందా అని ఎవ్వరూ ఆలోచించట్లేదండి. ఎవరూ ఆలోచించకుండా దేవుడు అంటే అవసరాలు తీర్చేవాడు, భక్తుడు అంటే కోరికలు కోరుకొని దేవునిని అవసరాలకు ఉపయోగించుకునేవాడు అని ఈ రీతిగానే మరి మనుషులంతా ఉన్నారు తప్ప దేవుని గురించి పూర్తి అవగాహన కలిగి ఉండాలని ఏ ఒక్కరికి లేదండి. మరి ఈరోజు దేవుని గురించి చెప్పే పాఠశాలలు కూడా లేవు. చిన్నప్పటి నుంచి మరి చదువుకున్నంత వరకు, యూనివర్సిటీ స్థాయికి వెళ్ళినంత వరకు ఏమి నేర్పిస్తుంటారు అని అంటే ప్రకృతి సంబంధమైన వాటినే పాఠాలుగా చెప్తుంటారే తప్ప ఆ ప్రకృతిని కలిగించిన దేవుని గురించి ఒక్క పాఠం కూడా ఉండదండి. ఇది నేడున్న మానవాళి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న మానవ జాతిని ఉద్దేశిస్తూ మరి దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో మరి ఒక మంచి సంగతిని ఈ మనుషులకు తెలియజేయాలి అని మరి భక్తుడైన పౌలు గారి ద్వారా మరి ఒక మాటను మరి బైబిల్ నందు వ్రాయించడం జరిగింది. మరి ఆ మాటను ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 34వ వచనంలో మరి అక్కడ ఏం వ్రాయబడిందో చూడండి. అక్కడ వ్రాయబడిన మాట, నీతి ప్రవర్తన గలవారై మేల్కొని పాపము చేయకుడి, దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను.
చూడండి ఎలాంటి కఠినమైన పదాలను మరి ఇక్కడ ప్రస్తావించబడ్డాయో మనం ఈ వాక్యం ద్వారా అర్థం చేసుకోవచ్చు. నీతి ప్రవర్తన గలవారే మేల్కొనండి అని అంటున్నాడు. అంటే మేల్కోండి అని అంటున్నాడు అంటే ఏంటి? యావత్తు ప్రపంచం మనుషులందరూ కూడా దేవుని గూర్చి తెలుసుకోవడంలో విఫలమైపోయారు. ఒక మత్తులో, నిద్రమత్తులో ఉన్నారు. ఇప్పటికైనా మేల్కొని గ్రహించండి, తెలుసుకోండి అని చెప్తూ దేవుని గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే ముందు పాపం చేయకండి అని అంటున్నాడు. కానీ ఈరోజు మనుషులంతా పాపం చేసేవారుగానే ఉన్నారు. దేవుని గురించి అసలు ఆలోచన లేనివారిగా ఉన్నారు. అందుకే దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు అని అంటున్నాడు. దేవుని గూర్చిన జ్ఞానం కొందరికి లేదు. మొదటి శతాబ్దంలో కొందరికే దేవుని గురించిన జ్ఞానం లేదు. కానీ ఈ మాట వ్రాయబడి 2000 సంవత్సరాలు గడిచిపోతుంది. 2000 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానం ఎందరికీ లేదు? కొందరికా? ఎవరికి దేవుని గురించిన జ్ఞానం లేదు. దేవుని గురించిన జ్ఞానము ఎవరికి లేదు. అప్పుడు కొందరికి లేదు, ఇప్పుడు ఎవరికి లేదు. ఇప్పుడు దేవుని గురించిన జ్ఞానం కొంతమందికి మాత్రమే ఉంది. కొందరే దేవుని గురించి ఆలోచిస్తున్నారు. మిగిలిన వారంతా లోక సంబంధులుగా వారి గురించి వారు ఆలోచించుకుంటూ ఎలా బ్రతకాలనే ఉద్దేశంతోనే ఉన్నారు తప్ప దేవుని గురించి ఆలోచించడం మానేశారండి. అందుకే ఏమంటున్నాడు? మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను. సిగ్గు కలగాలని అంటున్నాడు. సిగ్గుపడవలసిన విషయం ఇది. ఎందుకంటే కన్న తండ్రి అని దేవుడు మనల్ని కన్నాడు. మనం బ్రతకడానికి అవసరమైన ఈ ప్రకృతిని అంతటిని, మనం ఏం తింటామో ఏం త్రాగుతామో మన రుచులకు అభిరుచులకు తగినట్టుగా మరి సృష్టినంతటిని కలిగించి మానవ మనుగడకు అవసరమైన ప్రతి దానిని ఏది విడిచిపెట్టకుండా సమస్తాన్ని సృష్టించి దేవుడు మన పాదాల కింద ఉంచితే వాటిని అన్నిటినీ అనుభవిస్తూ దేవుడు లేడనేవారు కొంతమంది అయితే, దేవుడు ఉన్న కేవలం మన కోరికలు తీర్చేవాడు మాత్రమే, ఆయనకు మనం చేయవలసింది ఏమీ లేదు అని ఒక తప్పుడు ధోరణిలో ఈరోజు మనుషులంతా ఉండిపోయారండి. అందుకే సిగ్గు కలగడానికే ఈ మాట వ్రాయిచున్నాను అని అంటున్నాడు. ఇప్పటికైనా ఈ మానవ ప్రపంచం కళ్ళు తెరవగలిగితే దేవుని గూర్చిన జ్ఞానం తెలుసుకోవచ్చండి. దేవుడికి ఆత్మ అయినా ఆయనకు కూడా సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఆయనకు కూడా ఒక మనస్సు ఉంటుంది, ఆయనకు కూడా కోపం ఉంటుంది. దేవుడు ప్రేమమయుడు, శాంతికరమైన వాడు, ఆయన మనల్ని క్షమించేవాడు అని ఒక ప్రక్కే ఆలోచిస్తున్నారు. కానీ దేవునికి కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, ఉగ్రత గలవాడు. ఆయనకు కూడా బాధ అనేది ఉంటుంది. ఇలాంటివన్నీ ఈరోజు గ్రహించట్లేదు ఎవరు. అందుకే దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ప్రియమైన దేవుని వారలారా, మరి ఈరోజు పాఠం దైవోగ్రతకు పాత్రులు ఎవరు అంటే, దేవునికి కూడా ఉగ్రత అనేది ఉందా? దేవునికి కూడా కోపం వస్తుందా? మరి కోపం వస్తే ఎలాంటి వారి మీద వస్తుంది? ఆయన కోపానికి పాత్రులు ఎవరు? ఎవరు అనుభవిస్తారు ఆయన కోపాన్ని అనే విషయాలు ఈరోజు ఈ పాఠం ద్వారా తెలుసుకోబోతున్నామండి. మరి ముందుగా దేవునికి కోపం అనేది ఉందా? ఆయన కోపపడతాడా? ఆయనకి ఉగ్రత అనేది ఉందా అనే మరి విషయాన్ని తెలుసుకుందాం బైబిల్ ద్వారా. మరి ముందుగా కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 89వ అధ్యాయం 7వ వచనం. అక్కడ ఏం రాయబడిందో చూడండి. పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు. చూడండి, దేవుడు ప్రేమమయుడని ఒక కోణంలో చూస్తున్న వారికి దేవుడిచ్చిన మరి షాట్ ఎలా ఉందండి?
దేవుడు పరిశుద్ధుల దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, మిక్కిలి భీకరుడు అంటున్నాడు. మామూలుగా భీకరుడు అంటే చాలా భయంకరమైన వాడు అని అర్థం. ఆయన మిక్కిలి భీకరుడు అని అంటే ఇంకెంత భయంకరమైన మరి శక్తిగా దేవుడు ఉన్నాడో ప్రతి వారు అర్థం చేసుకోవడానికి కీర్తనల గ్రంథం ద్వారా ఈ మాటను దేవుడు సెలవిస్తున్నాడండి. ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరికంటే భయంకరుడు. భయం, చాలా సినిమాల్లో డైలాగులు చెప్తుంటారండి. నేను కానీ తలుచుకుంటే భయానికే భయం పుట్టిస్తాను అంటుంటారు కొంతమంది హీరోలు. ఇటు భయానికే భయం పుట్టిస్తారా ఏంటి? మనిషి ఏమాత్రం చెప్పండి, దేవుని దృష్టిలో మనిషి ఏమాత్రం నల్లిని నలుపునట్టు నిలుపుతాడండి. ఈరోజు కంటికి కనిపించని అతి చిన్న సూక్ష్మజీవి కరోనా వైరస్ ఈరోజు ప్రపంచ దేశాలని వణికిస్తుంది. ప్రపంచ ప్రజలందరూ గడగడ వణికిపోతున్నారు. నేటికి కూడా మందు కనుక్కోలేకపోయారు. పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ఎవరిని విడిచిపెట్టట్లేదు. అందరూ భయాందోళనలో ఉన్నారు. ఎందుకు అనంటే దేవుని యొక్క ఉగ్రత. అది దేవుని యొక్క ఉగ్రత అండి. ఆయన చుట్టూ ఉన్నవారు అందరికంటే భయంకరుడు. మరి అలాంటి దేవుని గురించి తెలుసుకోకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతికితే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. ఆయన భయంకరుడండి, అందరినీ భయపెట్టగలడు. మరి ఇంకొక మాట కూడా మనం ఆలోచించగలిగితే అదే కీర్తనల గ్రంథం 7వ అధ్యాయం 11వ వచనంలో మరొక మాట వ్రాయబడింది. అది కూడా చదువుకుందాం. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. చూడండి, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయన తీర్పుల్లో న్యాయం ఉంటుందండి, అన్యాయం ఉండదు అని చెప్తూ ఆయన ప్రతి దినము కోపపడు దేవుడు. ఆయన కోపం ప్రతిదినం ఉంటుందంట. ఎందుకు ప్రతిదినం ఉంటుంది ఆయన కోపం? ఏనా బీపీయా? ఈ భూమి మీద చాలామందిని చూస్తుంటానండి, ఇప్పుడు సీరియస్గా కొంతమంది మొహాలు కనబడుతుంటాయి, ఇప్పుడు నవ్వరు, చాలా సీరియస్గా ఉంటారు. ఒకవేళ ఎవరైనా ఆయనతో మాట్లాడదామని ప్రయత్నించినా కోప్పడిపోతుంటారు, కసిరేస్తుంటారు, వెళ్ళిపో, ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని. మరి అలాంటి వాళ్ళని చూసి ఏమనుకుంటారండి? ఆయనకి బీపీ ఎక్కువేమో అని అనుకుంటారు. అంతే కదండి, సహజంగా ఆయనకి బీపీ ఉందేమో, ఎందుకు ప్రతి చిన్నదానికి ఎందుకు అలా కోప్పడిపోతున్నారు అని కొంచెం హేళనగా మాట్లాడుతుంటారు అలా కోప్పడే వారిని చూస్తూ. మరి దేవుడు ప్రతిదినం కోప్పడుతున్నాడంట. మరి ఆయనకి ఎందుకు కోపం? ఆయన న్యాయవంతుడు, సత్యవంతుడు అని మాటలు వ్రాయబడ్డాయి. న్యాయమును బట్టి తీర్పు తీర్చును అని అంటున్నాడు. మరి ఆయనకి ప్రతిదినం ఎందుకు కోపం వస్తుంది? ఎవరైనా ఊరకనే కోపపడతారండి? ఆయన మన తండ్రి, భూమి మీద ఉన్న మనుషులంతా తన పిల్లలు. మరి ఆ పిల్లలుగా ఉన్నవారంతా దేవుని యొక్క కాపుదలలో, ఆయన యొక్క భద్రతలో, ఆయన కలిగించిన సృష్టిలోనే అందరూ బ్రతుకుతున్నారండి. అలా బ్రతుకుతున్నారంటే కారణం దేవుడు తన పిల్లల మీద ప్రేమ చూపించాడు. మరి అదే పిల్లలు దేవుని మీద తిరుగుబాటు చేస్తూ దేవుని మాట వినకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు జీవిస్తుంటే కోపపడరా? భూమి మీద మనమే మన గురించో ఆలోచిద్దాం. వివాహమైన వారు, మరి వారికి పిల్లలు ఉంటారు. మరి పిల్లలు కదా అని చెప్పి ప్రేమతో వాళ్ళకి అవసరమైనవన్నీ మనం కొంటాం. మంచి బట్టలు కొంటాం, వారు ఆడుకోవడానికి ఆట వస్తువులు కొంటాం, మరి వారు తినడానికి మంచి ఆహార పదార్థాలు వాళ్ళు తెచ్చి వాళ్ళ కాళ్ళ ముందు పెడతాం. మనం కూడా వాళ్ళతో పాటు చిన్నపిల్లల్లాగా అయిపోయి ఆటలాడుతుంటాం, మీదన ఎక్కించుకొని ఏనుగమ్మ ఏనుగు అని చెప్పి ఏవో రకరకాల పిల్లి కోతలు, పులి కోతలు అరుస్తూ వాళ్ళని సంతోషపెడుతూ వాళ్ళు నవ్వుతుంటే వారి కళ్ళల్లో, వారి మొహంలో ఉన్న ఆనందాన్ని చూసి మనం కూడా ఆనందపడిపోతాం. అదే పిల్లలు, ఇంత ప్రేమ చూపించిన పిల్లలు ఏదైనా ఒక సందర్భంలో
అల్లరి చేస్తున్నారు అనుకోండి, లేదంటే ఒక పొరపాటు చేస్తున్నారు అనుకోండి, లేదంటే ఒక తప్పు చేస్తారనుకోండి, మరి ఒక తల్లిగా ఒక తండ్రిగా ఎలా రియాక్ట్ అవుతారు? కోప్పడతారు. ఎందుకు అలా చేస్తున్నావు అని గట్టిగా అరుస్తారు. అంటే అప్పటి వరకు ప్రేమించాడు కదా తండ్రి, ఏం కావాలంటే ఇచ్చాడు కదా. మరి ఎందుకు సడన్గా అరుస్తున్నాడు అని అంటే ఇతనిలో లోపం కాదు, ఆ పిల్లలు చేసిన పొరపాటు. ఆ పిల్లలు చేసిన పొరపాట్లను బట్టి తండ్రి కోపపడతాడు, గద్దిస్తాడు, మందలిస్తాడు, వారిని క్రమశిక్షణలో ఉంచడానికి ప్రయత్నిస్తాడు. అలాగే స్కూల్లో ఒక టీచరు ఎప్పుడు కోపపడుతుంటుందా, ఎప్పుడు కొడుతుంటుందా విద్యార్థుల్ని? ఎవరైతే సరిగ్గా చదువుకోలేదో, ఎవరైతే హోంవర్క్ చేయలేదో, ఎవరైతే స్కూల్లో అల్లరి చేస్తున్నారో, ఎవరైతే పక్కవారితో గొడవలు పెట్టుకుంటున్నారో, ఒక క్రమశిక్షణ లేకుండా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని మందలిస్తారు, వాళ్ళని కొడతారు, వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. నీల్ డౌన్ అయ్యి అని అంటారు, బెంచ్ మీద నించొని చేతులు ఎత్తు అని అంటారు. ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఎందుకు కోపపడుతున్నారు? క్రమశిక్షణలోకి తేడానికి, వాళ్ళలో భయాన్ని పుట్టించి మంచిని నేర్పించడానికి ఒక స్కూల్ టీచరు, శరీర సంబంధమైన తల్లి తండ్రి ఎలాగైతే కోపపడతారో, ఈ భూమి మీద ఉన్న మనుషులైన వారందరికీ దేవుడు తండ్రి అయినప్పుడు మరి ఆ తండ్రి కూడా పిల్లల్ని ప్రేమించి అన్నీ ఇచ్చాడు. మరి ఆ పిల్లలు తప్పు చేస్తే, దేవుని మీద తిరగబడితే దేవుడు కూడా కోపపడడం అనేది న్యాయమైనది. ఆయన కోపపడడం న్యాయం. అందుకే ఆయన న్యాయముగా ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినం కోపపడు దేవుడు. ప్రతిదినం కోపడుతుంటాడంట, ప్రతిదినం కోపడుతుంటాడు. మరి దేవునికి ఎందుకు ప్రతిదినం కోపం వస్తుంది? దానికి కారణం ఏంటి? ఎందుకు ఆయన రోజు కోపడుతున్నాడు అని మనం బైబిల్ గ్రంథంలో కొన్ని మాటలు చూడగలిగితే, కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలు. కీర్తనల గ్రంథం 14వ అధ్యాయం 2-3 వచనాలని మనం జాగ్రత్తగా చదవగలిగితే అక్కడ ఏం రాయబడిందో చూడండి. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. చూడండి, దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశం నుండి పరిశీలిస్తున్నాడంట. భూమి మీద ఉన్న నరులైన వారందరినీ దేవుణ్ణి వెదకాలి అనంట. ఆయన నరులందరినీ పరిశీలిస్తున్నాడు. ఒక్కడైనా ఉంటాడేమో, ఒక్కడైనా నా గురించిన జ్ఞానం కలిగి ఉంటాడేమో, ఒక్కడైనా నన్ను తెలుసుకుని నా గురించి ఆలోచిస్తున్నాడేమో, నన్ను వెదకడానికి ఏమైనా ప్రయత్నిస్తున్నారేమో అని దేవుడు వెదకుతూ ఉంటే ఒక్కడైనా కనిపించాడటండి? లేదు. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరు లేరు. అందరూ దారి తొలగిపోయారంట. అందరూ తప్పిపోయారు. దేవుణ్ణి ఎరిగిన వారే లేరు. దేవుని వల్లనే అన్నీ అనుభవిస్తూ ఆ దేవుణ్ణే మర్చిపోయారంటే ఈరోజు మానవాళి ఎంత ఘోరమైన పరిస్థితిలో ఉందండి. ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నారు. ఒక్కడు కూడా కనబడట్లేదంట దేవునికి. నరులైన వారు అందరినీ పరిశీలిస్తున్నాడు. ప్రస్తుతం 750 కోట్ల మంది ఉంటే ఆ 750 కోట్ల మందిలో ఎంతమంది ఉన్నారా అని పరిశీలిస్తే దేవుణ్ణి వెదకువారు ఎంతమంది ఉన్నారండి? క్రీస్తు పూర్వంలో వ్రాయబడిన మాట, కీర్తనల గ్రంథం మాట. అప్పటికైతే ఎవరూ లేరు. మరి ఇప్పుడు ఒకరో ఇద్దరో ముగ్గురో. దేవుని గురించిన జ్ఞానం బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ప్రకటింపబడుతుంది కనుక మన ఆత్మీయ తండ్రి జయశాలి గారి ద్వారా వాక్యపు లోతుల్లోని ఎన్నో భావాలు, దేవుని భావాలు మరి లైవ్ ద్వారా ప్రపంచవ్యాప్తం అవుతున్నాయి. పుస్తకాల ద్వారా, సీడీల ద్వారా, ఎన్నో ప్రసంగాల ద్వారా. మరి దాని ద్వారా తెలుసుకున్న వారు ఎవరో కొద్ది మంది ఉండొచ్చు. దేవుణ్ణి వెదకువారు, దేవుని గురించిన జ్ఞానం కలిగిన వారు, దేవుణ్ణి తెలుసుకున్నవారు. కానీ అప్పటికి ఎవరు లేరంట, ఒక్కడు కూడా లేడంట. మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు దేవునికి కోపం రాదా? దేవుడు తన ఉగ్రతను చూపించడా?
దేవుడు తన పిల్లల్ని శిక్షించి మందలించి కోపపడి సరి అయిన దారిలోకి తేవాలని క్రమశిక్షణ నేర్పించడానికి ఆయన తన కోపాన్ని చూపించకూడదా? ఖచ్చితంగా చూపించాలండి. నువ్వు నీ పిల్లల పట్ల ఎలాగైతే ప్రవర్తిస్తున్నావో పిల్లల్ని క్రమశిక్షణలో ఉంచాలని, దేవుడు కూడా తన పిల్లలైన వారిని బాగు చేసుకోవాలని, తన వైపు మళ్లించుకోవాలని, తన వెదకేవారుగా, తన గూర్చిన జ్ఞానం కలిగిన వారుగా ఉండాలని ఆయన కూడా తన పిల్లల పట్ల ఉగ్రత చూపిస్తాడు. మరి చదవబడిన ఇప్పటివరకు మనం తెలుసుకున్న దాంట్లో దేవుని గూర్చిన జ్ఞానం మనుషులు ఎవరికి లేదు, అందరూ చెడిపోయారని తెలుసుకున్నాం. దేవుడు కోపపడతాడు, ఉగ్రుడవుతాడు, ఆయన ప్రతిదినం కోపపడుతుంటాడు. ఎందుకంటే పిల్లలు చెడిపోయారనే రీజను మనం వాక్యం ద్వారా చూసాం. మరి ఎక్కువగా ఆయన ఉగ్రతకు పాత్రులైన వారు ఎవరు? మన పాఠం అదే, దైవోగ్రతకు పాత్రులు ఎవరు? మరి దేవుని ఉగ్రత అనేది ఎక్కువగా అనుభవించడానికి పాత్రులుగా ఎంచబడిన వారు ఎవరు అని ఒక ముఖ్య ఉద్దేశంలోకి మనం వెళ్ళగలిగితే, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో వ్రాయబడింది చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. మరి అక్కడ ఏముందంటే, వారితో కలిసి మనమందరమును శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. చూడండి, ఎఫెసులో ఉన్న దేవుని సంఘానికి మరి పౌలు గారు రాస్తున్నారు. మరి ఎఫెసు అంటే మరి అన్యులుగా ఉండేవారు, మరి అన్యజనులుగా ఉన్నవారు మరి పౌలు గారు ప్రకటించిన వాక్యం విని మరి అన్య దేవతల్ని వారి ఆచారాలన్నిటినీ విడిచిపెట్టి మరి సత్యవంతుడైన న్యాయవంతుడైన మరి క్రీస్తును గూర్చిన మరి వాక్యం విని మార్పు చెంది మరి క్రైస్తవులైన వారు ఎఫెసులో ఉన్నవారు. మరి వారికి వ్రాస్తున్నాడు ఏమనంటే, మీరందరూ అంటే మనమందరం క్రీస్తుని నమ్మక ముందు పూర్వం ఏం చేశారు అని అంటే, శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు, శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు ఉన్నారు. మునుపు ప్రవర్తించారు, ఇప్పుడు దేవునిలోకి వచ్చారు. మరి ఎవరైతే ఇప్పటికీ కూడా శరీరము యొక్కయో మనస్సు యొక్కయో కోరికలు నెరవేర్చుకోవడానికి శరీర ఆశలను అనుసరించి ఇప్పటికీ కూడా ఎవరైతే ప్రవర్తిస్తుంటారో అలాంటి వారి మీద దైవోగ్రత, అలాంటి వారు ఎవరైతే ఉన్నారో వారు దైవోగ్రతకు పాత్రులు. క్లియర్గా చెప్పేశాడు పౌలు గారు. ఎవరు దైవోగ్రతకు పాత్రులు అంటే, శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవాలని శరీర ఆశలను అనుసరించి ఎవరైతే నడుచుకుంటున్నారో వారే దైవోగ్రతకు పాత్రులు. వారే దైవోగ్రతకు పాత్రులు. మరి శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికల్ని నెరవేర్చుకోవడానికి ఎవరున్నారు? ఈరోజు ప్రపంచం అంతా అలాగే ఉంది కదండి. ఈరోజు ప్రపంచం అంతా కూడా అలాగే ఉంది. ప్రతి ఒక్కరూ స్త్రీ అని పురుషుడని భేదం లేదు, పసిపిల్లడని చిన్నపిల్లడని వృద్ధుడని భేదం లేదు. ప్రతి ఒక్కరూ శరీరంలో పుట్టిన ప్రతి కోరికను నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. మనసులో పుట్టిన ప్రతి కోరికను నెరవేర్చుకోవాలని ప్రతి వారు శరీరానుసారంగానే ప్రవర్తిస్తున్నారు. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏమి ధరించుకోవాలి, ఎలాంటి ఇల్లు కట్టుకోవాలి, చూడండి అందరికీ ఇలాంటి ఆలోచనలే కదండి. అన్ని శరీర కోరికలే. మనసులోంచి పుట్టిన ప్రతి కోరికను నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. ఈ లోక సంబంధమైన కోరికలు. ప్రస్తుత ప్రపంచ పరిస్థితిని ఆలోచిస్తుంటే అందరూ ఎలా ఉన్నారండి? నీచమైన సంస్కృతి కలిగిన వారుగా మారిపోతున్నారండి. ఒకరే వ్యభిచారం చేస్తూ అనేక మందిని మోసగిస్తూ
మరి అనేక మంది జీవితాలను నాశనం చేస్తున్నారు, దొంగతనాలు చేస్తున్నారు. ఎందుకు ఈ నేరాలు అనేవి జరుగుతున్నాయి? ఎందుకు ఒకడు అబద్ధం ఆడుతున్నాడు? ఎందుకు మోసం చేస్తున్నాడు? ఎందుకు ఇలాంటి కుట్రలు పన్నుతున్నాడు? దానికి కారణం ఏంటంటే శరీరంలో పుట్టిన కోరికలు నెరవేర్చుకోవాలి, మనసులో పుట్టిన కోరికలు నెరవేర్చుకోవాలి. అలా నెరవేర్చుకోవాలి అని అంటే ధనం కావాలి. ధనం కావాలి అని అంటే కష్టపడి సంపాదించేవాడు ఒకడైతే అలాంటి వారి దగ్గర దోచుకునేవారు మరికొంతమంది. అడ్డదారులు తొక్కుతూ లంచాలు పుచ్చుకుంటూ శరీరంలో పుట్టిన కోరికలు తీర్చుకోవాలి అని ఈరోజు అందరూ పరుగులు తీస్తున్నారండి. అందరూ పరుగులు తీస్తున్నారు. ఏమి వండుకొని తినాలి ముందు రోజు ప్లానింగ్ చేసుకుంటారండి అందరూ. శరీరంలో పుట్టిన కోరిక, రేపేం వండుకుందాం, ఎల్లుండి ఏం వండుకుందాం, రేపటి మెనూ ఏంటి, టిఫిన్ ఏంటి, మధ్యాహ్నం లంచ్ ఏంటి, నైట్ డిన్నర్ ఏంటి. ఈ మధ్యన కొత్తగా వచ్చిందండి బ్రంచ్ అంట. బ్రంచ్ అంటే బ్రేక్ఫాస్ట్కి లంచ్కి మధ్యలో కూడా ఏదో ఒకటి తినేయాలి. చూడండి, దానికి బ్రంచ్ అని పేరు పెట్టారు. బ్రేక్ఫాస్ట్లోనేమో మొదటి అక్షరాలను, లంచ్లో ఉండేవి లాస్ట్ అక్షరాలు కలిపి బ్రంచ్ అని పెట్టారండి. చూడండి, మధ్యలో ఆ గ్యాప్ కూడా ఉండొద్దా, అక్కడ కూడా ఏదో తినేయాలి. మళ్ళీ సాయంత్రం ఏదో టీ టైం అంట. చూడండి, అప్పుడు కూడా ఏదో ఒకటి తినేయాలి స్నాక్స్. ఎప్పుడు ఏదో ఒకటి తినాలి, ఏదో ఒకటి త్రాగాలి, ఏదో ధరించుకోవాలి అని శరీర సంబంధమైన కోరికలే ప్రతి ఒక్కరికి. చచ్చిపోయేంత వరకు కూడా శరీర కోరికలు తీర్చుకోవాలి, మనసులో పుట్టిన కోరికలు నెరవేర్చుకోవాలి. చూడండి, రేపో మాపో చావడానికి సిద్ధమై ఉన్న మరి ఒక బామ్మనో లేదంటే ఒక తాతనో, ఏమమ్మా నీకేమైనా కోరికలు ఉన్నాయా, చచ్చిపోతున్నావు కదా, తీరుస్తామనంటే ఏమంటారండి? నాకేం కోరికలు లేవునైనా అన్నీ అనుభవించామంటారా? ఎవరు అనరండి, ఏదో ఒకటి చెప్తారు. నేను కాటికి కాలు చాపుకొని ఉన్నాను, రేపో మాపో చచ్చిపోతానని నాకు కూడా తెలుసు, నా మనవరాలికి పెళ్ళి అయితే చూసి 4 అక్షంతాలు వేసుకొని వెళ్ళిపోతాను వాళ్ళని ఆశీర్వదించి అని చివరి కోరిక అటు కోరుతారు. చూడండి, వృద్ధులు కూడా కాటికి వెళ్ళిపోయేంత వరకు కూడా ఏదో కోరిక. రేపు ఉరి తీసేస్తారనగానే ఖైదీని అడుగుతారు జైలు అధికారులు వెళ్ళి, ఏం బాబు నీకు ఆఖరి కోరికలు ఏమైనా ఉన్నాయా, చివరి కోరిక అంటే అప్పుడు కూడా నీ శరీరంలో పుట్టిన మనసులో పుట్టిన కోరికలు తీర్చుకొని చచ్చిపోతావా? ఏంటి బిర్యానీ తింటావా, మంచి బట్టలు వేసుకొని ఉంటావా, లేదంటే నీ బంధువులను ఎవరినైనా చూస్తావా? అన్నీ అడుగుతారండి చచ్చిపోయే ముందు. అంటే చచ్చిపోయే ముందు కూడా కోరికలు తీర్చుకొని చచ్చిపోవాలనుకుంటున్నారు. ఇలా ఎవరైతే కోరికలు తీర్చుకోవాలని ఆలోచన కలిగి ఉంటారో, శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు శరీరాశలను అనుసరించి ఎవరైతే నడుస్తారో వాళ్ళంతా ఏమైపోతారండి? దైవోగ్రతకు పాత్రులు. దైవోగ్రతకు పాత్రులు. ఫిలిప్పీ పత్రిక చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనంలో మరి ఏమంటున్నారు చూడండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. మరి అక్కడ ఏం రాయబడింది? నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుచున్నారు, భూ సంబంధమైన వాటి యందు మనస్సు నుంచుచున్నారు. చూడండి, నాశనమే వారి అంతం అంట, వారి కడుపే వారి దేవుడు. తిండి కోసం బతుకుతావా? కడుపే దేవుడు అటండి. దేవుని గురించిన జ్ఞానం లేదు. దేవుని వెదకవారు కలరేమో ఆయన నరులను పరిశీలిస్తున్నాడు. ఎందుకు పరిశీలిస్తున్నాడంటే మనుషుల మధ్యనున్న పరిస్థితి ఇది ఎంత ఘోరంగా ఉంది. ఈ కడుపు నింపుకుంటే చాలు, ఈ కడుపే దేవుడని ఎప్పుడు కడుపు గురించి ఆలోచనే. ఏదో ఒకటి వేసి లోపల ఎంత వేస్తున్నారండి? పుట్టింది మొదలుకొని చచ్చిపోయిన అందరికి ఏదో ఒకటి లోపలికి వెళ్తూనే ఉంది. పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, ఈ మధ్యలో మళ్ళా టీలు, కాఫీలు, మధ్యలో జ్యూసులు. చూడండి, ఇలాంటివన్నీ ఎన్ని నింపుతున్నాం. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి చచ్చిపోయేంత వరకు ఏవైతే మనం తింటున్నామో దాన్ని అంతటిని పక్కన పోగుల కింద వేసామనుకోండి, ఎంత అవుద్దో తెలిసే, పెద్ద పర్వతం అంత అయిపోద్ది ఆహారం అంతాను.
పర్వతం అంత అయిపోద్దండి ఆహారం అంతాను. ఎన్ని కోళ్ళు, ఎన్ని మేకలు, ఎంత రైస్ బ్యాగులు, ఎన్ని రైస్ బ్యాగులు తినేసాం, ఎప్పటివరకు ఎన్ని చెరువులు నీళ్ళు తాగేసాం. వాటినన్నింటినీ కుప్పగా పేరిస్తే ఒక పెద్ద పర్వతం అంతా ఒక పెద్ద రాశిగా మారిపోతుంది. కానీ నువ్వు మాత్రం ఈ పొట్ట మాత్రం జానడే ఉంటుందండి. ఆ జానడ పొట్టను నింపడానికి ఈరోజు మనుషులంతా ప్రయాసపడుతున్నారు అని అంటే ఎంత భయంకరంగా ఉందండి పరిస్థితి. అందుకే నాశనమే వారి అంతం, వారి కడుపే వారి దేవుడు, వారు సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుచున్నారు. చూడండి, సిగ్గుపడవలసిన సంగతులు యందు గొప్పగా చెప్పుకుంటున్నారంట. ఈరోజు ఎంతోమంది వైద్యులు తిండి గురించి చెప్తున్నారండి. కంట్రోల్ చేసుకోండి, బయట ఫుడ్లు ఎక్కువ తినకూడదు, జంక్ ఫుడ్స్ ఎక్కువ తినొద్దు అని ఒకవైపు డాక్టర్లు చెప్తుంటే, ఒకవైపు టీవీల్లో ప్రోగ్రాం పిజ్జా ఎలా తయారు చేయాలి, బర్గర్ ఎలా తయారు చేయాలి, ఇంట్లోనే నూడిల్స్ ఎలా చేసుకోవాలి అని టీవీలు ఒక పక్క వంట కార్యక్రమాలు. వాళ్ళు తినొద్దంటారు, వీళ్ళేమో తింటుంటారు. చూడండి, సిగ్గుపడవలసిన సంగతులు. శరీరాన్ని పాడు చేసుకొని శరీరం యొక్క కోరికలు నెరవేర్చుకోవాలని తింటూ శరీరాన్ని అనారోగ్యం పాలు చేసుకుంటూ సిగ్గుపడకుండా గొప్పగా చెప్పుకుంటున్నారు. అది తిన్నానండి, ఇది తిన్నానండి, మీరు అది టేస్ట్ చేయండి, చూడండి వెరైటీ డిష్ అండి. చూడండి, రకరకాల డిష్ల గురించి చెప్తారండి. నాకు ఒకప్పుడు అర్థమైంది కదా, డిష్ అంటున్నారు ఏంటి, ఇప్పుడు టీవీ డిష్ల గురించి నాకు తెలుసు, వీడియోకాను, టాటా స్కై ఈ డిష్లు కదా మనకు తెలుసు, వాటి గురించి డిష్లు అంటున్నారు ఏంటి అని అర్థమయ్యేది కాదు. ఆ తర్వాత అర్థమైంది, డిష్ అంటే ఏదో వెరైటీ కూర, ఏదో ఒక వెరైటీ ఆహారం. చూడండి, ఎప్పుడు తిండుకోలే, సిగ్గుపడవలసిన సంగతులు యందు అతిశయపడుతున్నారంట. భూ సంబంధమైన వాటి అందే మనస్సుంచుచున్నారు. ఎప్పుడు ఇదే గోల. మరలంట వాళ్ళంతా ఏమైపోతారు? దైవోగ్రతకు పాత్రులు. మీకు ఎప్పుడు ఒక విషయం గురించి బాగా తెలుసు, లాజరు ధనవంతుడి గురించి. మరి ధనవంతుడు ఎప్పుడు శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకోవడానికే ఇష్టపడ్డాడు జీవితం అంతా. ఊదారంగు బట్టలు, మంచి ఆహారం, రోజు ప్రతిదినము సుఖపడుచుండేవాడు, బహుగా సుఖపడుచుండేవాడట. మరి చివరికి ఏమైపోయింది పరిస్థితి? దైవోగ్రతకు పాత్రుడయ్యాడు. నరకంలో కాలుతూ, తండ్రివైన అబ్రహామా, ఇక్కడ యాతన పడుతున్నాను, నన్ను కాపాడు అని మొరపెడుతున్నాడు. చూడండి, దైవోగ్రతకు పాత్రులు. మరి ఈ జాబితాలో దేవుని ఉగ్రతకు గురైపోతున్న వారి జాబితా ఎలా ఉంది అని అంటే ప్రకటన గ్రంథంలో చెప్తున్నాడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చూడండి. ఎంతమంది ఉన్నారు? భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును, కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనాసీనుడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడు ఎవడు? చూడండి, శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటూ శరీరాశలతో జీవించేవారు, వారి కడుపే వారి దేవుడు అని భావించేవారు ఎవరున్నారటండి లిస్టులో? పెద్ద పెద్ద హేమాహేమీలు ఉన్నారటండి. భూరాజులు ఉన్నారంట. అవును, రాజులే. వాళ్ళకున్నది సరిపోక పక్క రాజ్యాల మీద దండెత్తి అక్కడున్న సంపదను కూడా లాక్కొని సమకూర్చుకోవాలి, అక్కడున్నవి కూడా తినేయాలి, అక్కడున్నవి కూడా దోచుకోవాలని దురుద్దేశంతో, దురాశతో ఉంటారండి ఎప్పుడును. అందుకే మొట్టమొదటి స్థానం వాళ్ళకి వెళ్ళిపోయింది, భూరాజులంట. ఫస్ట్ దేవుని ఉగ్రతకు పాత్రులయ్యే వారిలో భూరాజులు ఉన్నారంట. గనులు, ఘనత వహించిన వారు ఉన్నారంట. లోకంలో బాగా పేరు పొందిన వారు గనులు ఉన్నారు. సహస్రాధిపతులు, చూడండి, గొప్ప గొప్ప అధిపతులు ఉన్నారంట. ధనికులు ఉన్నారు, ధనవంతులైన వారు, కోటీశ్వరులు. నెట్లో వాళ్ళ జాబితా కొడితే వాళ్ళ పేర్లోనే వచ్చేస్తాయండి. ఎవరు ధనవంతులు అనగానే మొత్తం అందరి పేర్లు వస్తాయి. ప్రపంచ దేశాల ధనికులు వాళ్ళందరూ ఆ లిస్టులోనే ఉన్నారు.
ఇంకా బలిష్ఠులైన వారు, కండలు తిరిగిపోయిన వీరులు ఎవరైతే ఉన్నారో సినీ నటులు, వాళ్ళంతా ఆ జాబితాలోనే ఉన్నారు. ఇంకా ప్రతి దాసులు కూడా ఉన్నారటండి. ఆడికి ఎక్కడా కష్టాలు తప్పట్లేదు. నేను ఎప్పుడు పేదవాడిగా ఉన్నాను, ఎప్పుడు ఏం తినాలి, నేను కూడా అలాగ ఉంటే బాగుంటుంది, నేను అలాంటి కారులో తిరిగితే బాగుంటుంది, మనస్సులో పుట్టిన కోరిక. నేను ఎప్పుడు అలాంటి బిల్డింగ్ కడతాను, నేను ఎప్పుడు అలాంటి పట్టుపరుపుల మీద పడుకుంటాను, నాకెన్ని కారులు ఉంటాయి, నాకెన్ని కోట్లు ఉంటాయి, నేను ఎప్పుడు సంపాదిస్తాను. చూడండి, దాసులుగా ఉన్నవారికి కూడా అదే ఆలోచన. ఇంకా స్వతంత్రుడు, చూడండి, మొత్తం అందరూ అదే కోవకు చెందినవారు కదండి. వీళ్ళంతా ఏమనుకుంటున్నారట, కొండ గుహల్లోనూ బండ సందుల్లోనూ దాక్కోవాలనుకుంటున్నారంట. ఎందుకంటే దాక్కోవాలి? సింహాసనాసీనుడై ఉన్న దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినం వచ్చిందంట. ఉగ్రత మహాదినం. ఆ దినం వచ్చింది కనుక ఈ మనసు యొక్కయు శరీరము యొక్కయు కోరికలు నెరవేర్చుకోవాలనుకుని ఈ జాబితాలో ఉన్నవారంతా దాక్కోవాలనుకుంటున్నారు. ఎందుకు? ఆ ఉగ్రతకు తాళగలిగిన వాడెవడు? దేవుని కోపాన్ని తట్టుకోగలిగిన వాడెవడు? ఆయన అసలే భయంకరుడు, మిక్కిలి భీకరుడు, ప్రతిదినం కోప్పడేవాడు. ఎవరండి తట్టుకోగలరు? సహజంగా మనుషులకే కోపం వచ్చిందనుకోండి, కోపం వచ్చినప్పుడు వాళ్ళలో అధిక బలం అనేది వస్తుందండి. ఆ కోపంలో ఎంతమంది లాగుతున్నా అందరు నీడ్చుకుని వెళ్ళిపోతారు అవతలను కొట్టడానికి. ఎప్పుడు మెల్లగా మాట్లాడేవాడు కోపం రాగానే గట్టి గరుస్తూ తిడుతుంటాడు అవతల వాళ్ళందరినీ. ఎప్పుడు అంత మెల్లిగా ఉండేవాడు కదా, ఇప్పుడే అంత గట్టిగా అరుస్తున్నాడు. కోపంలో ఉన్నవారికి బలం ఎక్కువ వచ్చేస్తుంది. ఆ బలంతో అందరిని లాక్కెళ్ళిపోతాడు, కొట్టేయాలనుకుంటాడు, గట్టిగా తిట్టేయాలనుకుంటాడు, ఏదైనా చేసి వచ్చు అనుకుంటాడు కోపంలో. మనుషులే కోపం వస్తే రెట్టింపు బలంతో ఎలాగైతే రెచ్చిపోతారో, మరి దేవుడు ఆల్రెడీ బలవంతుడు. మరి ఆయన కోపం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయి? అతి భయంకరంగా ఉంటాయండి. అందుకే అంటున్నాడు, ఆయన కోపాన్ని తాళజాలిన వాడెవడు? ఎవరు తట్టుకోగలరు బాబు ఆయన కోపాన్ని? అందుకే ఏమంటున్నారు, మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారంట. చూడ, పర్వతాలతో చెప్తున్నారు, పర్వతమా మా మీద వచ్చి పడిపో, బండలో మమ్మల్ని కవర్ చేయండి, ఎగో సందుల్లో ఎక్కడో నెక్కేస్తాం, దేవుని ఉగ్రత మేము తట్టుకోలేం బాబోయ్ అని వారు కేకలేస్తున్నారంట, అడుగుతున్నారంట. చూడండి, దేవుని ఉగ్రత పాత్రులు, దైవోగ్రతకు పాత్రులు ఎంతమంది ఉన్నారంటే ప్రపంచంలో 99% ఇలాంటి వారే. భూరాజులు, గనులు, సహస్రాధిపతులు, ధనుకులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు. ఈరోజు ఎవరికి స్వాతంత్రం లేదు చెప్పండి? అన్ని స్వతంత్ర దేశాలే. ఆ దేశాల్లో దాసులుగా, పనివారుగా, స్లేవ్స్గా బానిసత్వం అనిపించేవారు మరికొంతమంది. ఈ లెక్కను చూస్తే ప్రపంచంలో ఉన్న ప్రతి మనుషుడు కూడా దేవుని ఉగ్రతకు పాత్రుడైపోతున్నాడు. ఎందుకంటే శరీర కోరికలు, మనసులో పుట్టిన కోరికలు నెరవేర్చుకోవడానికి ఆరాటపడుతున్నాడు కనుక. ఇప్పుడు అర్థమైంది కదండి, దేవుని ఉగ్రతకు పాత్రులు ఎవరు అని అంటే శరీర కోరికలు, భూ సంబంధమైన కోరికలు, ఈ లోక సంబంధమైన ఆలోచనలు, నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు దైవోగ్రతకు పాత్రులు. మరి దేవుని ఉగ్రత నుంచి మరి తప్పించుకోవాలి అని అంటే, దైవోగ్రతకు పాత్రులుగా మనం ఉండకూడదు అంటే, లేదా ఈ ప్రపంచం ఉండకూడదు అని అనుకుంటే ఏం చెయ్యాలి? దానికి ఏమైనా పరిష్కారం ఉందా? ఆయన ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా అనే మాటలు కూడా మనం ఆలోచిస్తే దేవుడు ప్రతి వారికి ఒక అవకాశం ఇస్తాడండి. ఫలించిన చెట్టు గురించి మీకు తెలుసు, అంజూరపు చెట్టు. మరి 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాడు, ఫలించట్లేదు. మరి తోటమాలి రిక్వెస్ట్ చేస్తున్నాడు, మరొకసారి చూద్దాం, గొప్పు తవ్వుతాను, నీళ్ళు వేస్తాను, ఎరువులు వేస్తాను, ఫలిస్తుందేమో చూద్దాం, అప్పటికీ ఫలించకపోతే నరికేద్దాం అని ఎలాగైతే అవకాశం ఇచ్చాడో, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ దేవుడు అవకాశం ఇస్తాడు ఒకసారి. వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటారేమోనని.
అలా ఇచ్చిన అవకాశమే ఇప్పుడు మనం చర్చించుకోబోయేది, ఇప్పుడు మనం తెలుసుకొనబోయేది. ఏంటి ఆ అవకాశం? ఏంటి అవకాశం అని అంటే చదువుకుందాం. మొట్టమొదటిగా దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. పౌలు గారు దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. చూడండి, ఇక్కడ ఏం రాయబడింది? ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించెను గాని ఉగ్రత పాలగుటకు నియమింపలేదు. చూడండి, లోకంలో ఉన్న మనుషులందరి గురించి చెప్తున్నాడండి ఈ మాట. ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందడానికే నియమించబడ్డారంట. ఆయన ద్వారా మీరు అందరూ రక్షింపబడిపోవాలి, అంతే తప్ప ఉగ్రత పాలగుటకు నియమించలేదు. దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండాలని మనుషుల్ని దేవుడు నిర్మించలేదు, సృష్టించలేదు. యేసుక్రీస్తు ద్వారా అందరూ రక్షింపబడిపోవాలంట. అంటే దేవుని ఉగ్రతకు పాత్రులు అవ్వకుండా ఉండాలి అని అంటే మనకు దొరికిన మార్గం ఏంటి? ఎలాగ మనం రక్షింపబడతామంటే యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం దొరికింది. యేసుక్రీస్తు ద్వారానే మనకి రెమెడీ ఉంది, మనకి పరిష్కారం ఉంది. ఆయన ద్వారానే దేవుని ఉగ్రతకు పాత్రులం కాకుండా మనల్ని మనం రక్షించుకోగలమంట. మరి యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించాలి అని అంటే, యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించాలి అని అంటే మరి ఏవైనా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏవైనా మనం చేయవలసినవి, మన పక్షం నుంచి మనం ప్రయత్నించవలసినవి ఏవైనా ఉన్నాయా అనే మాట కూడా మనం చూడగలిగితే దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. దెస్సలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం. అక్కడేం రాయబడిందో చూడండి. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసును అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. చూడండి, రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అంట. ఆయనే నిన్ను రక్షించగలడు, పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకును మీరు ఎలాగూ దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి వారు తెలియజేయుచున్నారు. చూడండి, ఏం చేయాలంటున్నాడండి? విగ్రహములు అంటే ఈ లోక సంబంధమైన వాటిని, ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటిని విడిచిపెట్టేయాలి. ఏవైతే మనం చదువుకున్నామో శరీరాశలు, మనసులో పుట్టిన కోరికలు, నేత్రాశ, జీవపుటంబం ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ మనం విగ్రహాలుగా భావించి వాటిని విడిచిపెట్టాలి. ఇంకా జీవము గలవాడును సత్యవంతుడకు దేవుని దాసులుగా మారాలి. అప్పుడు యేసుక్రీస్తు వారు రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పిస్తారంట. మనం దేవుని వైపు తిరిగిపోవాలంట. ఈ లోక సంబంధమైన వాటిని అన్నింటినీ విడిచిపెట్టేయాలి. అప్పటికి కానీ యేసుక్రీస్తు వారు మనల్ని రక్షించరంట. అంటే దైవోగ్రతకు పాత్రులుగా ఎవరెవరైతే ఉంటారో మనకు అర్థమైంది. ఆ లిస్ట్ అంతా మనం చదువుకున్నాం. మరి ఆ ఉగ్రత నుండి మనం తప్పించుకోవాలి అని అంటే ఒకే ఒక పరిష్కారం ఉంది, అది యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారే రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించగలవాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారే మనల్ని రక్షించగలరు అనే విషయం తెలిసింది. మరి ఆయన మనల్ని రక్షించాలి అని అంటే యేసుక్రీస్తు వారు దేవుని ఉగ్రత నుండి మనల్ని కాపాడి దేవుడు మనల్ని కనికరించి నిత్య జీవములోనికి తీసుకువెళ్ళాలి అని అంటే మనం ఎలా ఉండాలి, మన ప్రవర్తన ఎలా ఉండాలో, మనం ఏం చెయ్యాలో మనం కొన్ని వచనాలు చదువుకొని ముగించేసుకుందాం, సమయం అవుతుంది. మరి యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనం చూడండి. మనం చేయవలసిన పని ఏంటో చెప్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 36. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు, కానీ దేవుని ఉగ్రత
వాని మీద నిలిచియుండును. చూడండి ఏం చెప్తున్నాడో, కుమారుని యందు విశ్వాసం ఉంచాలంట. యేసుక్రీస్తు వారిని నమ్మాలి, ఆయన మనల్ని రక్షిస్తాడు అని విశ్వాసం ఆయన మీద కలిగి ఉండాలంట. యేసుక్రీస్తు వారిని నమ్మాలని అంటున్నాడు. ఎవడైతే విశ్వసించిన తర్వాత విధేయుడిగా ఉండాలంట. విధేయుడిగా ఉండాలి. విధేయుడు అంటే ఏంటండి? విధేయుడు అంటే యేసు చెప్పిన వాటిని అన్నింటినీ తల వంచుకొని అన్నిటినీ జరిగించేవాడు. యేసు చెప్పిన ప్రతి దానిని ఎదిరించకుండా, తిరస్కరించకుండా, ఆ ఆజ్ఞలకు, ఆ మాటలకు లోబడి ఆ ప్రకారంగా జీవించేవాడు విధేయుడంటే. ఆయన యందు విశ్వాసం ఉంచాలి, ఆయనకి విధేయుడిగా ఉండాలి. అప్పుడు మనం నిత్య జీవం గలవారం అవుతాం. ఒకవేళ లేకపోతే అవిధేయులుగా ఉంటే దేవుని ఉగ్రత ఇంకా నిలిచి ఉంటుందంట. మరి ఈరోజు క్రీస్తుని నమ్మిన వారు కోట్ల కొలదిగా ఉన్నారు. 350 కోట్ల మంది. అందరూ విశ్వసించాం అనుకుంటున్నారు, ఆయన నామాన్ని కలిగి ఉన్నాం అనుకుంటున్నారు. ఆదివారం ఆరాధనకి వెళ్తున్నాం, కానుకలు వేస్తున్నాం, రొట్టె ద్రాక్ష రసం తీసుకుంటున్నాం, ఎంతటితో అయిపోయింది అనుకుంటున్నారే తప్ప విధేయత ఎక్కడుందో చెప్పండి? ఆయన ఆజ్ఞలను, ఆయన మాటలను అనుసరించి ఎవరు నడుస్తున్నారు చెప్పండి? మీరు ఏం తిందామో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామో అని ఆలోచించకండి. మొదట నా రాజ్యమును నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ దేవుడు మీకు అనుగ్రహించును. అన్యజనులు వీటి విషయమే ఆలోచిస్తారనే మాట మనకు తెలుసు. అన్యజనులు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలని ఆలోచిస్తారు. మీరు అలా ఉండకండి అని యేసు చెప్పినా, ఈరోజు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు ఆ వాక్యానికి విధేయత కలవారుగా జీవిస్తున్నారా చెప్పండి? ఎవరు విధేయులుగా లేరు. అందరూ నామకార్థ క్రైస్తవులుగా ఉన్నారు. విశ్వసిస్తున్నాం అంటున్నారు, మరి విధేయత ఎక్కడుంది? విశ్వాసంతో పాటు విధేయత కూడా ఉండాలి. అప్పుడే దేవుని ఉగ్రత మన మీద ఉండదంట. అవిధేయులుగా ఉంటే దేవుని ఉగ్రత మన మీద నిలిచి ఉండును అని అంటున్నారు యోహాను గారు. మరొక మాటను కూడా మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు, ఆయన ఆశ్రయించు వారందరూ ధన్యులు. చూడండి ఇక్కడ ఏం రాయబడిందో, ఆయన కోపం త్వరగా రగులుకొనును. చూడండి, దేవుడు ప్రతిదినం కోప్పడువాడు అని మనం ముందు వివరణ విన్నాం. మరి ఆయన కోపం ఎందుకు రగులుకుంటుంది అని అంటే, అందరూ శరీర సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ఆలోచనలు, ఈ కోరికలు తీర్చేవారుగా ఉన్నారు కనుక దైవోగ్రతకు అలాంటి వారు పాత్రులు. మరి అలాంటి పాత్రులుగా ఉన్నవారు ఏం చేయాలంట? కుమారుడి దగ్గరికి వెళ్ళాలి. యేసుక్రీస్తు వారి ద్వారానే రక్షింపబడతారు. చదువుకున్నాం కదా దెస్సలోనికి రాసిన పత్రికలో మాటలు. కుమారుడే రక్షించగలడు. ఆ కుమారుడే, యేసుక్రీస్తు వారే ఉగ్రత నుండి తప్పించగలడు. అలాంటి శక్తివంతుడు. మరి అలాంటి శక్తివంతుడైన క్రీస్తు దగ్గరకు వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన యందు విధేయత కలిగి ముద్దు పెట్టుకొనిడి అని అంటున్నాడు. చూడండి, కుమారుని ముద్దు పెట్టుకొనిడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. కుమారుని యేసుక్రీస్తు వారిని ముద్దు పెట్టుకొనిడి అని అంటున్నాడు. ముద్దు పెట్టుకోవడం ఏంటండి? ముద్దు పెట్టుకోవడం అంటే ఎవరిని మనం ముద్దు పెట్టుకుంటాం చెప్పండి? సహజంగా మన ఫ్యామిలీ మెంబర్స్, మన తల్లిని, మన తండ్రిని, భార్యని, కన్న కొడుకుని, కూతుర్ని, అక్కని, చెల్లిని, ఇలాంటి వారిని మనం ముద్దు పెట్టుకుంటాం. ఎందుకంటే రక్త సంబంధం, మనందరి మధ్య ఒక బాండింగ్ అనేది ఉంది, ఒక ప్రేమ అనేది ఉంది. మరి ఈ ప్రేమను బట్టి మనం ముద్దు పెట్టుకుంటాం. అదే తప్ప దారిని పోయిన రోడ్డు మీద ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ముద్దు పెడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు? వెంటనే చెప్పు తీసి కొట్టేస్తారు. లేడీస్ అయితే, ఎవడరా నువ్వు నాకు ముద్దు పెడుతున్నావు అని అంటారు. ఇది వాస్తవమే కదా. ముద్దు పెట్టుకునే అంత చనువు, అర్హత ఎవరి మధ్యన ఉంటుంది అని అంటే ప్రేమ ఉన్నవారి మధ్యన ఉంటుంది. ప్రేమ ఎవరి మధ్యనైతే ఉంటుందో, ఒక బాండింగ్, ఒక సంబంధం ఎవరి మధ్యనైతే ఉంటుందో వాళ్ళే ముద్దు పెట్టుకోగలరు. ఒక తల్లి, తండ్రి, భార్య, భర్త, అన్న, చెల్లి,
సోదరులు, మిత్రులు, ఫ్రెండ్స్. మరి వీళ్ళు ముద్దు పెట్టుకుంటారు, చనువుగా ఉంటారు. ఎందుకంటే వారి మధ్యన ఆ బాండింగ్ ఉంది కనుక. ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకోలేం కదండి. మరి ఇప్పుడు కుమారుడిని ముద్దు పెట్టుకోవాలంటే నువ్వు ఆయనతో దగ్గర సంబంధం కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. అలాగని చెప్పి ఇస్కరియోతు యోధా కూడా ముద్దు పెట్టాడండి. మరి ఆయన కూడా ముద్దు పెట్టాడు కదంటే అలాంటి ముద్దులు కాదు, ద్రోహంతో కూడుకున్న ముద్దులు కాదు, ప్రేమతో కూడిన ముద్దు. అంటే మీరు దగ్గర సంబంధం కలిగి ఉండాలి, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. అలాంటి స్థితిలో ఎవరైతే ఉంటారో అలాంటి వారిని రక్షిస్తాడు యేసుక్రీస్తు వారు. అలాంటి రిలేషన్షిప్ కలిగి ఉండాలి. సంఘానికి క్రీస్తుకు ఉన్న సంబంధం ఏంటంటే భార్యాభర్తల సంబంధం. ఆ బాండింగ్ అనేది ఉండాలి, ఆ బంధానికి లోబడి ఉండాలి. యేసు చెప్పిన ప్రతి దానిని గైకొని నెరవేర్చాలి, ఆయన ముందు తలదించుకొని ఉండాలి. అది ముద్దు పెట్టుకోవడం అంటే. అందుకే ముద్దు పెట్టుకునేది లేని ఎడల దేవునికి కోపం వచ్చినప్పుడు మీరు త్రోవ తప్పి నశించేదరు అని అంటున్నాడు. కాబట్టి అందరూ ఏం చేయాలంట? క్రీస్తే మన రక్షకుడు కనుక, ఆయనే మనల్ని దేవుని ఉగ్రత నుంచి తప్పిస్తాడు కనుక ఆయనకు లోబడి ఉండాలి, విశ్వసించాలి, విధేయత గలవారంగా ఉండాలి, ముద్దు పెట్టుకునేంత సంబంధం కలిగిన వారుగా ఉండాలి. అప్పుడు ఆయన మనల్ని రక్షిస్తాడండి. కానీ అలా ఎవరైనా ఇవన్నీ చేస్తున్నారో చెప్పండి? ఇవన్నీ జరిగిస్తున్నారా? ఎలాగున్నారో చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 4 నుంచి 7 వచనాలు. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరించవలెను గాని మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. చూడండి, ఎప్పుడు కృతజ్ఞతా వచనమే ఉచ్చరించాలంట. కృతజ్ఞతా వచనం మీరు ఎప్పుడు ఉచ్చరించాలి, కానీ మీ నోట బూతులు రాకూడదు. పోకిరి చేష్టలు అంటున్నాడు, పోకిరి మాటలు అంటున్నాడండి. చూడండి, ఈరోజు క్రైస్తవులుగా ఉన్నవారే చాలా బూతులు ఆడుకుంటారండి. ఆదివారం అవగానే ముసుగేసుకొని భక్తిపరులుగా అందరూ బైబిల్ పట్టుకొని సంఘానికి వెళ్ళిపోతుంటారు. మరి ఎటు నుంచి వచ్చిన తర్వాత చూడండి, ఎంతోమంది తాగుతారండి, తాగి శుభ్రంగా తినేసి బయటకు వచ్చి వీరంగం సృష్టిస్తుంటారు. నోటి నుంచి అన్ని బూతులే. కొలాయిల దగ్గర నీళ్ళు పట్టుకోవడానికి వెళ్తే చాలు క్రైస్తవులు ఉంటారండి అందులోన. వాళ్ళు కూడా కొలాయిల దగ్గర బిందులతో కొట్లాటలు, ఏమైనా గొడవ జరిగితే పచ్చి బూతులు. ఇదే ఈరోజున్న క్రైస్తవ్యం. దేవుడు చెప్తున్నాడు, కృతజ్ఞత వచనం ఉండాలి తప్ప బూతులు రాకూడదు, పోకిరి మాటలు ఉండకూడదు, సరసోక్తులు ఉచ్చరింపకూడదు, డబల్ మీనింగులు. చూడండి, సరసోక్తులు అంట. చాలామంది డబల్ మీనింగ్తో మాట్లాడుతుంటారండి, ద్వంద్వార్థాలు. ఒక తప్పుడు భావంతో మరి చూస్తుంటారు, తప్పుడు భావంతో మాట్లాడుతుంటారు. ఇలాంటి వారు క్రైస్తవుల్లో లేరే చెప్పండి? పైన ఒకటి అంటుంటాడు అమ్మ అని, కానీ ఇన్నర్ ఫీలింగ్ వేరేగా ఉంటుంది. పైకి అంకులు డాడీ అని పిలుస్తుంటారు, కానీ లోపల ఫీలింగ్ మరొకలా ఉంటుంది. ఇలాంటివి క్రైస్తవులకు తగవు. అలాగా ఉండకూడదు అని అంటున్నాడు. సరసోక్తులైన ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడన సంగతి మీకు నిశ్చయముగా తెలియను. చూడండి, ఇలాంటి లక్షణాలు ఎవరైతే ఉన్నాయో, వ్యభిచారులు కానీ, అపవిత్రులు కానీ, విగ్రహారాధికులు కానీ, లోబు కానీ, క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడు. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోవాలి, రిజిస్టర్ చేసుకోవాలి. ఇది ఇలాంటి క్వాలిటీస్ ఉంటే నీకు హక్కు లేదు సంఘంలో ఉండడానికి, దేవుని రాజ్యంలో ఉండడానికి వీలు లేదు అని ఖచ్చితంగా చెప్తున్నాడు. ఇంకా వ్యర్థమైన మాటలను వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మను మోసపరచనీయకుడి అని అంటున్నాడు. ఎలా ఉన్నా పర్లేదండి, మనం పని చేస్తున్నాం కదా, ఎలా ఉన్నా పర్వాలేదండి, మనం దేవునికి కానుకిస్తున్నాం కదా, ప్రతిసారి ఏ పని ఉన్నా సరే ఎంతో కొంత ఇస్తున్నాం కదా, ఇలా ఇస్తే చాలండి, మన జీవితం ఎలాగున్నా పర్లేదు. శరీరాశలు నెరవేర్చుకోవచ్చు, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకోవచ్చు,
శరీరంలో పుట్టిన ఆశలన్నిటిని మనం నెరవేర్చుకోవచ్చు, ఎలా ఉన్నా పర్వాలేదని వ్యర్థమైన మాటల వలన ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి అని అంటున్నాడు. చూడండి, పైన పెద్ద లిస్టు చెప్పి ఇలాగ ఉండడానికి వీల్లేదు, తగవు, దేవునికి హక్కుదారుడు కాడు అని చెప్తూ కొంతమంది ఉంటారు. అలాంటి వారు మాటలతో మిమ్మల్ని గారడీ చేస్తారు, మాయ చేస్తారు. కాబట్టి ఎవడనో మిమ్మల్ని మోసపరచనీయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి. చూడండి, కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు కదా. ఒకవేళ ఇలాంటి క్రియలు చేస్తుంటే, ఇలాంటి బోధనలో ఉండిపోతే దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకండి. సెపరేట్ అవ్వండి, దూరంగా ఉండండి. దేవుని వాక్యానికి, దేవునికి దగ్గరగా ఉండండి, మనుషులకు దూరంగా ఉండండి. ఇలాంటి వారికి ఒకవేళ మీరు ఉన్నారా, మీరు దేవుని ఉగ్రతకు పాత్రులు. మీరు దేవుని ఉగ్రతకు పాత్రులు అయిపోతారు. కాబట్టి ప్రియమైన దేవుని వారల, దేవుని ఉగ్రతకు పాత్రులు ఎవరు? ఈ పాఠం ద్వారా మనం తెలుసుకున్నాం. చివరగా ఒకే ఒక్క మాట చదివి ముగించుకుందాం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు ఏం రాయబడిందో చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములనగా జారత్వము, అపవిత్రత, కామాతురత, దురాశ, విగ్రహారాధన, ధనాపేక్ష చంపివేయుడి. చూడండి, మీ అవయవములు అనగానే కన్ను, కాలు, కిడ్నీ, చెయ్యి, ఇలాంటివి కదండి చదువుకున్నాం శరీర అవయవాలు అంటే. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుందండి? మీ అవయవములు అనగానే జారత్వం అంటున్నాడు, అపవిత్రత అంటున్నాడు, కామాతురత అంటున్నాడు, దురాశ అంటున్నాడు, విగ్రహారాధన అంటున్నాడు, ధనాపేక్ష అంటున్నాడు. ఇవన్నీ ఏంటండి? దైవోగ్రతకు పాత్రులుగా ఉన్నవారికి ఉండే లక్షణాలు ఇవి. శరీరం యొక్క, మనసు యొక్క కోరికలు నెరవేర్చుకుంటుంటారు చూసారా? వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ చెడు తలంపులు శరీరంలో ఉన్న అవయవాలుగా మారిపోతాయంట. ఒక అవయవం లేకపోతే బ్రతకగలరండి ఎవరైనా? కన్ను పోయిందనుకోండి జీవితాంతం బాధతోనే ఉంటాడు. గుండె, లివర్ పోయిందనుకోండి, లంగ్స్ పోయాయి అనుకోండి, చేతులు పోయాయి అనుకోండి, అవిటివాడుగా రోగగ్రస్తుడిగా ఎలాగైతే డల్ అయిపోతాడో వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారండి. జారత్వమే ఒక అవయవం. అది లేదనుకోండి, ఆ జారత్వం చేయట్లేదు అనుకోండి, వాడు ఉండలేడు, తిరుగుతుంటాడు ఎవరిని మిరింగుదునా అని. చూడండి, ఉండలేరు, అవయవంగా మారిపోయింది. ఒక అవిటివాడిగా, ఒక బలహీనుడిగా, ఒక నిస్సాయుడిగా మారిపోయి, ఒక డల్ అయిపోయి, డీలా పడిపోయి, దేవుని గురించిన ఆలోచనలు లేకుండా ఉండిపోతుంటారండి. అందుకే జారత్వం, అపవిత్రత, కామాతురత, వీటిని మీరు అవయవాలుగా పెట్టుకున్నారు కదా. ఇవి ఒకవేళ లభించకపోతే, అవి మీరు చేయకుండా ఉండిపోతున్నారు అనుకో, అవి ఎలాగుంటుంది? వాడికి అలవాటు అయిపోయింది కదా. అందుకే దేవుడు అంటున్నాడు, ఒక శరీరంలో అవయవం లేకపోతే నువ్వు ఎలాగైతే ఉండలేకపోతున్నావో జీవితాంతం, అలాగే దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ దాన్ని ఎలాగైనా నెరవేర్చుకోవాలని అనుకుంటున్నావో, ఈరోజు శరీరం అంతా, నీ ఆలోచనల్లోనూ, నీ మనసులోనూ అంతా ఏమైపోయింది? జారత్వం నిండిపోయింది, ఒక అవయవంగా మారిపోయింది. అపవిత్రత నిండిపోయింది, ఒక అవయవంగా మారిపోయింది. ఇవి జరిగించకపోతే, ఇవి చేయకపోతే అవిటివాడిగా నువ్వు ఉండిపోతూ దాని గురించినే ఆలోచన, ఎలా చేయాలి, ఎలా నెరవేర్చాలి, ఎలా నా కోరికను తీర్చుకోవాలి, నా శరీరంలో పుట్టిన కోరిక, నా మనసులో పుట్టిన కోరిక ఎలా జరిగించుకోవాలని ఇలాగా ఆశపడితే అలాంటి వాడు ఏమైపోతాడంటే, వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇలాంటి వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకు వచ్చును. ఇలాంటి అవిధేయత స్థితిలో ఉన్నావా? ఒక క్రైస్తవుడు అయి ఉండి క్రీస్తు రక్షించడానికి సిద్ధంగా ఉన్నా, ఆయన్ని విశ్వసించానని చెప్పి అవిధేయుడిగా ఉంటే నువ్వు రక్షింపబడవు, దేవుని ఉగ్రతకు పాత్రుడు అయిపోతావు. ఎప్పటికైనా కళ్ళు తెరవాలి క్రైస్తవ్యం, ఎప్పటికైనా కళ్ళు తెరవాలి యావత ప్రపంచం. అందరూ నీతిమంతులుగా, యథార్థవంతులుగా మారితేనే దేవుని ఉగ్రతకు పాత్రులుగా ఉండరు, నిత్య జీవానికి వారసులు అవుతారు.
ఈరోజు ప్రపంచం అంతా చూడండి అల్లాడిపోతుంది రకరకాల రోగాలతో. ఒకవైపు కరోనా, ఒకవైపు బ్లాక్ ఫంగస్ అంటున్నారు, ఒకవైపు ఏమో ఎల్లో ఫంగస్ అంటున్నారు, ఒకవైపు వైట్ ఫంగస్ అంటున్నారు, మరోవైపు కరోనాల్లో చాలా రకాలు అంటున్నారు. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, చూడండి 7 వేవులు ఉంటాయంట. 2కి అల్లాడిపోతున్నామే, తర్వాత 3 వస్తుందంట. సిద్ధంగా ఉండాలి మనం. 3 అయిపోయిన తర్వాత 4 అంటున్నారు, 5 అంటున్నారు, 6 అంటున్నారు, ఇలాగ 7 తిరుగుతాయట ప్రపంచం అంతా. ట్రిప్పులు చూడండి. మళ్ళా చైనాలో ఏదో మళ్ళా కొత్త వైరస్ ప్రారంభమైందట. మళ్ళీ వాళ్ళు లాక్డౌన్ చేయాలని ఆలోచనలు ఉన్నారు. చూడండి, అక్కడి నుంచి మొత్తం సైకిల్ ప్రపంచ దేశ పర్యటన చేస్తుంది కరోనా. ఎన్నో రోగాల బారిన పడిపోతున్నారు. ఇదంతా ఏంటంటే దేవుని ఉగ్రత కాదా? ప్రకృతి వైపరీత్యాలన్నీ ఏంటి? దేవుని ఉగ్రత కాదా? ప్రియమైన దేవుని వారలారా, ఆలోచించండి. దేవుని ఉగ్రతకు పాత్రులం అయిపోయామనంటే దానిని తాళజాలలేము, దాన్ని మనం భరించలేము. కాబట్టి మనం దేవునికి సరెండర్ అయిపోవాలి, దేవునికి లోబడిపోవాలి, యేసు పాదాలను పట్టుకోవాలి. ఆయనే మన రక్షకుడు కనుక ఆయనతో ప్రేమగా ఉండాలి. ఆయన చెప్పినవన్నీ చెయ్యాలి. ఆయన ఒక్కడే మనల్ని రక్షించగలడు. అందుకే ఆయన ముద్దు పెట్టుకోండి అని అంటున్నాడు, ఆయన్ని విశ్వసించండి అని అంటున్నాడు, కుమారుని దగ్గరికి రండి అని అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, ఎప్పటికైనా మనం మార్పు తెచ్చుకొని దేవుని పనుల్లో మనం పాలు పంచుకుంటే, ఆత్మ సంబంధమైన జీవితంతో ఆత్మీయులతో మనం అనుబంధం కలిగి ఉంటే మనం దేవుని ఉగ్రత నుంచి తప్పించుకుంటాం. లేదు ఇవన్నీ మేము చేయలేము, శరీరం యొక్కయో మనసు యొక్కయో కోరికలు నెరవేర్చుకుంటాం, ఇలాగే జీవిస్తామని అనుకుంటే దేవుని ఉగ్రతకు మీరే పాత్రులు అవుతారు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, దేవుని ఉగ్రతకు పాత్రులు ఎవరు అని మరి మీ వాక్యము ద్వారా మేము తెలుసుకున్నాం తండ్రి. తెలుసుకున్న మాటలను బట్టి మా జీవితాలలో మేము చేయుచున్న పొరపాట్లన్నిటినీ విడిచిపెట్టి మీ ఉగ్రతకు మేము దూరంగా ఉండి మేము సజీవులంగా నిత్య జీవానికి వారసులంగా మా మరణం తర్వాత మీ చెంతకు చేరే వారుగా మేము ఉండుటకు మీ వాక్యంతో ఎల్లప్పుడూ మాకు ఉదక స్నానం చేస్తూ మమ్మను నడిపిస్తున్న విధానం బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మరి విన్న వాక్యం నిష్ప్రయోజనం కాకుండా మరి 100 ఫలించాలని మరి కోరుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ సెలవండి.